నీవు జ్ఞానివైన వెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. నీవు అపహాసించిన వెడల దానిని నీవే భరింపవలెను. సామెతల గ్రంథంలో దేవుడు ఒక మాట చెబుతున్నాడు. 9వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే, నీవు జ్ఞానివైన వెడల, జ్ఞానము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుంటే మనిషి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళలేడు. కానీ దేవుడు ఒక మాట చెబుతున్నాడు కదా, విత్తని చోట పంట కోయువాడని నేను నీకు తెలియదా అని. అయితే దేవుడు అంటున్న మాట ఏమిటి? నీవు జ్ఞానివైన వెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. నీవు అపహసించిన వెడల దానిని నీవే భరించవలెను. ఎదుటి వారిని చూసి నువ్వు ఎగతాళి చేస్తూ, ఎదుటి వారిని చూసి నువ్వు విమర్శిస్తూ ఉన్నప్పుడు నీవేమవుతావట? నీ జ్ఞానము నీకేమీ లాభకరము కాదు, అలాగే నీకు నష్టాన్ని తెచ్చిపెడుతూ ఉందని దేవుడు చెబుతున్నాడు. దాన్ని ఎవరు అనుభవించాలి? నువ్వు జ్ఞానం అనుకున్నప్పుడు దాన్ని నువ్వే భరించాలి. ఎందుకు? నీవు అజ్ఞానం చేత నడుస్తూ అనేకమైన చెడ్డ పనులు, చెడ్డ మార్గాల్లో వెళ్తుంటావు కనుక దాన్ని ఎవరు భరించాలి అంటే నీవే దాన్ని భరించవలసి ఉంటుంది. కనుక నువ్వు ఏ విషయంలో నేను జ్ఞానిని అని నువ్వు అనుకుంటున్నావో, దేవుడు జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నీ జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకుంటే నువ్వు పడిపోతావు. కనుకనే బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టుచున్నది, అది కామకురాలు, దానికి ఏమీ తెలియదు. మన జ్ఞానము ఎలాంటిదట? ఏమీ తెలియదు, బుద్ధిహీనంగా నడిపిస్తూ ఉంటుంది కదా. ఎంతో మంది భక్తుల్ని బుద్ధిహీనతలోకి నడిపించిన వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నప్పుడు. కానీ దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకోమని దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక నేను నీ జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకోకు. దేవుడు చెబుతూ ఉన్నాడు ఈరోజు నీతో, నీ జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకొనక దేవుని జ్ఞానాన్ని అడిగి దేవుడి సన్నిధిలో నమ్మకంగా నడిచినప్పుడు దేవుడు సహాయం చేయడానికి సమర్థుడిగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీవు ఆలోచన చేసుకొని నీ జ్ఞానాన్ని పక్కన పెట్టేసి దేవుని జ్ఞానాన్ని అడుగు. దేవుని ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు.